అథ పురుష సూక్తం. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం సర్వతః స్పృత్వాత్యతిష్టదశాంగులం. భావార్థము: విరాట్ స్వరూపుడైన పూర్ణ పురుషుడు సహస్ర శిరస్సులతో, సహస్ర నేత్రములతో, సహస్ర పాదములతో విరాజిల్లుతున్నాడు. ఆ పరమాత్మ పంచ సూక్ష్మభూతములు, పంచ స్థూలభూతములతో సృష్టిని అంతను చేసి తాను దానికి అధిష్టాతయై ఉన్నాడు. సరళార్థము: ఈ ప్రపంచమే శరీరంగా కలిగిన పూర్ణ పురుషుడు మరియు విరాట్ స్వరూపుడైన పరమేశ్వరుడు 1000 తలలతో, 1000 కళ్ళతో, 1000 పాదాలతో విరజిల్లుతున్నాడు అని ఇక్కడ అలంకారకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే పరమేశ్వరుడికి కళ్ళు లేకపోయినా ప్రతి ఒక్క జీవి యొక్క కర్మలను చూస్తూ ఉంటాడు, వాటిని లెక్కిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాటి కర్మలకి ఫలాలు ఇవ్వాలి కాబట్టి. అతడు అన్నింటినీ తన మేధస్సులో నిక్షిప్తం చేసుకుంటాడు కాబట్టి అతనికి మస్తిష్కము కూడా 1000 మస్తిష్కాలతో సమానమైన అంతటి మేధస్సు అతనిలో ఉంది. అందుకే అతడు సర్వజ్ఞుడు అంటారు. అతడు సహస్ర పాదాలతో కూడా ఉన్నాడు. ఎందుకంటే అంతటా వ్యాపకుడు, అన్ని జీవుల్లోపట, అంతర్యామి రూపంలోపట, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో అన్ని జీవుల్లో ఉన్నాడు. పాదాలు ఉన్నట్టుగానే అతడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. కాబట్టి అలా అలంకారిక భావంతో ఇక్కడ చెప్పడం జరిగింది తప్ప ఒక వ్యక్తిగా ఊహించుకొని అతనికి 1000 తలలు 1000 కళ్ళు ఉన్నట్టుగా చెప్పుకోవడం ఇక్కడ సరైనది కాదు. ఆ పరమాత్మ పంచ సూక్ష్మభూతాలు, పంచ స్థూలభూతాలతోటి మొత్తం సృష్టిని అంతటినీ తయారు చేసి దాని మొత్తానికి అధికారిగా, అధిష్టాతగా అతడు ఉన్నాడు అని ఈ మంత్రం యొక్క భావం. ఓం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భావ్యం ఉతామృతత్వస్యేషాణో యదన్నేనాతిరోహతి. భావార్థము: ఆ పరిపూర్ణుడైన పరమాత్ముడే ఈ సృష్టిని అంతను రచించి, పోషించి, లయము చేస్తున్నాడు. అతడే ఈ సృష్టికి ఆధారము. సరళార్థం: ఎవరైతే నిరాకారుడైన సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఉన్నాడో, విరాట్ పురుషుడున్నాడో, ఆ పురుషుడే సమస్త సృష్టిని సృష్టిస్తున్నాడు అంటే రచిస్తున్నాడు, పోషిస్తున్నాడు అంటే పాలిస్తున్నాడు, లయము అంటే నాశనము కూడా చేస్తున్నాడు. అతడే ఈ సృష్టికి ఉన్న ఏకైక ఆధారము అని ఈ మంత్రం యొక్క అర్థము. ఓం ఏతావాణస్య మహిమాతో జ్ఞాయాన్శ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. భావార్థము: కనబడుతున్న ఈ సృష్టి అంతా ఆ పూర్ణ పురుషుని మహిమతో తయారగుచున్నది. సువిశాలమైన ఈ సృష్టి అంతా ఆ పరమేశ్వరునిలో 4వ భాగములో ఉంది. ఇంకా 3 భాగాలు కేవలము ఆయన ఆనంద మోక్ష స్వరూపమే ఉంది. సరళార్థము: మన కంటికి ఏదైతే సృష్టి కనబడుతున్నదో ఇదంతా కూడా సర్వవ్యాపకుడు, నిరాకారుడు అయిన పరమాత్మ యొక్క మహిమతోటే తయారవుతుంది. ఆ పూర్ణ పురుషుడు ఎంత పెద్దవాడు అనంటే ఈ సువిశాలమైన సృష్టి అంతా పరమేశ్వరునిలో కనుక మనము ఎంత భాగము అని ఆలోచిస్తే అది కేవలం 25% మాత్రమే. అంటే ఇంకా పరమేశ్వరునిలోని 3 భాగాలు అంటే 75% మనకి తెలియని ఆనంద మోక్ష లోకాలు అందులో ఉన్నాయి అన్నట్టు. అంతటి విరాట్ స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనము
ఏ చిన్న విగ్రహంలోనో ఆపాదించి మనము మొక్కడము అనేది సరైనది కాదు. విశ్వమంతా పరమేశ్వరుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, సమస్త జీవరాశుల్లో ఉన్నాడని ఎవరైతే తెలుసుకుంటారో వారే యోగులు అనబడతారు. ఓం త్రిపాదూర్ధ్వ ఉదయ్ పురుషః పాదోస్యేహాభవత్ పునః తతో విశ్వం వ్యక్రామస్సాషణానశనే అభి. భావార్థము: ఆ విరాట్ పురుషునిలోని 3 అంశములలో అనగా 3 భాగాలలో కేవలం పూర్ణ ఆనందముతో కూడిన ప్రకాశమే ఉంటుంది. ఒక భాగంలో మాత్రము తన అనంత సామర్థ్యముతో సృష్టి ప్రళయాలను చేస్తూ కార్యజగత్తులో అంతటా తాను వ్యాపించి ఉంటాడు. సరళ అర్థము: పరమేశ్వరుని యొక్క 3 భాగాలలో అంటే 75% కేవలము ఆనందముతో కూడిన ప్రకాశము నిండి ఉంటుంది. ఒక భాగములో మాత్రము అతని యొక్క సామర్థ్యముతో సృష్టి ప్రళయాలను చేస్తూ కార్యజగత్తు లోపట మొత్తము సర్వవ్యాపకుడై అతడు ఉంటాడు అని ఈ మంత్రం యొక్క అర్థము. ఓం తతో విరాడజాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధోపురః. భావార్థము: ఆ పూర్ణ పురుషుని వల్లనే ఈ విరాట్ విశ్వమంతా ఉత్పన్నము అవుతుంది. భగవంతుడు జగత్తుకు ఆధారమై అధిష్టాతయై ఉండి దానికంటే వేరుగా ఉన్నాడు కనుక జగత్తులోని దోషములు ఆయనకు అంటవు. సరళ అర్థము: సర్వవ్యాపకుడైన విరాట్ పురుషుడైన పరమాత్మ వల్లనే సమస్త జగత్తు అంతా కూడా ఉత్పన్నమవుతుంది. ఆ పరమేశ్వరుడు జగత్తుకు అంటే సృష్టికి ఆధారమై ఉన్నాడు మరియు అధిష్టాతయై కూడా ఉన్నాడు అంటే ప్రభువై ఉన్నాడు. అంతేగాని ఈ సృష్టికి అతనికి సంబంధం లేదు. అతడు కేవలం నిమిత్తమైన కారణం మాత్రమే. అందుకని ఈ సృష్టికి విభిన్నంగా ఉంటాడు తను. కాబట్టి ఈ జగత్తులోని ఈ విశ్వంలోని ఏవైనా దోషాలు ఉంటే అతనికి అవి ఎంత మాత్రము అంటవు. దోషరహితుడు పరమేశ్వరుడు అని ఈ మంత్రానికి అర్థం. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాద్యం పశూంస్తాంశ్చక్రే వాయవ్యా నారణ్యా గ్రామ్యాశ్చయే. భావార్థము: మానవులకు సుఖాలనిచ్చే గోవులు మున్నగు పశు సంపదను ఇచ్చి లోక కళ్యాణమును చేసే పూజనీయుడైన పరమేశ్వరుని అందరూ ఉపాసించాలి. సరళ అర్థము: మనుషులకు భోగ పదార్థములు కలిగజేయాలనే ఉద్దేశముతో చాలా సౌఖ్యాన్ని ఇచ్చే విధంగా ఆవులు, పశువులు, మేకలు, గుర్రాలు, ఏనుగులు వంటి రకరకాల జంతు జాతులను సృష్టించి మనకు ఇచ్చిన పరమేశ్వరుడు ఎంతో లోక కళ్యాణం చేయువాడు. అటువంటి పూజనీయుడైన పరమాత్మని మనమందరము కూడా ఉపాసించవలసి ఉంటుంది. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్జిరే చందాంసి జజ్జిరే తస్మాద్ యజుస్మాదజాయత. భావార్థము: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదములను 4 వేదాలు యజ్ఞమనే పేరు గల ఆ పూర్ణ పురుషుని నుంచే అంటే పరమాత్మ నుంచే పుట్టినవి. ఆ భగవంతుడినే అందరూ ఉపాసించాలి. సరళార్థము: సృష్టికి మాన్యువల్ లాంటి వేదాలు ఎక్కడి నుంచి పుట్టాయి అనేది ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. యజ్ఞమనే పేరుగల పూర్ణ పురుషుడు అంటే పరమేశ్వరుడు అంటే పరమాత్మ నుంచి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అను 4 వేదాలు వెలువడ్డాయి. అవే 4 ఋషుల హృదయాల్లోపట ప్రకాశించబడ్డాయి.
అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణే అందరూ ఉపాసించాలి. అంటే పరమేశ్వరునికి వేదమాత అనేది స్త్రీలింగంలో వచ్చే పదము. ఆ వేదమాతనే మనమందరం కూడా ఉపాసించాలి. అందుకే వేదమును చదవడము, చదివించడము, వినడము, వినిపించడము మన మానవులందరి పరమ ధర్మము. ఓం తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావో హజజ్జిరే తస్మాత్ జాత అజావయః. భావార్థము: సృష్టికర్త అయిన ఆ పరమేశ్వరుడు అశ్వములను, గోవులను, మేకలు మొదలగు పశువులను అన్నింటినీ ఉత్పన్నము చేశాడు. మానవులు వాటిని చక్కగా వాడుకొని సుఖంగా జీవించాలి. సరళార్థము: నిరాకారుడైన పరమేశ్వరుడు జీవుల యొక్క అవసరాల కోసము, ముఖ్యంగా మనుషుల యొక్క ఉపయోగము కోసము గుర్రములు, ఆవులు, మేకలు వంటి చతుష్పాద జంతువులను సృష్టించాడు. మనుషులు వీటిని వాడుకుంటూ చక్కగా సుఖంగా జీవించమని ఉపదేశం చేశాడు. కానీ మనమేం చేస్తున్నాము అంటే వాటిని చంపి కోసుకొని తింటున్నాము. ఇది చాలా తప్పు. ఎలాగంటే ఒక తల్లి ఒక అందమైన ఖరీదైన ఒక బొమ్మను ఇచ్చి ఆ బొమ్మతో ఆడుకోమని చెప్పిందని అనుకుందాం. ఆ పిల్లవాడు ఆ బొమ్మని ఏ కీలు కాకీలు విరిచేసి పనికి రాకుండా చెత్త కుండిలో పడేసినట్టుగా చేస్తే అప్పుడు తల్లికి ఏమవుతుంది? విపరీతమైన కోపం వస్తుంది. ఆ పిల్లవాడిని కోప్పడుతుంది లేదా కొడుతుంది. సరిగ్గా అలాగే వాడుకోమని మనకు మిగతా జంతువుల్ని ఇచ్చాడు తప్ప వాటి ప్రాణాలు తీసే అధికారాన్ని మనకు పరమేశ్వరుడు ఇవ్వలేదు. మనము అలా వాటిని చంపినప్పుడు పరమేశ్వరుని కూడా తప్పకుండా కోపం వస్తుంది. అది పాపకార్యము కావున దానికి తగిన శిక్షను కూడా అతడు విధిస్తాడు అని ఈ మంత్రం యొక్క అర్థము. కానీ ఈ మంత్రార్థాలని విపరీతంగా భాష్యాలు రాస్తూ కొంతమంది కలియుగం మొదట్లోపట ఈ జంతుబలులు అనే ప్రథని యజ్ఞయాగాదుల్లో తీసుకొచ్చారు. అప్పటి నుంచే మాంసాహార భక్షణ అనేది భారతీయుల్లోపట మొదలైంది అన్నట్టు. దీనికంతటికీ కారణము వేద మంత్రాల యొక్క అర్థాన్ని ఉన్నదున్నట్టుగా కాకుండా విపరీతంగా అర్థం చేసుకోవడం మాత్రమే కారణం. ఓం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషై జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే. భావార్థము: పూజనీయుడైన ఆ పరిపూర్ణ పురుషుని మానవులంతా మనస్సులో ధ్యానించాలి. ఆయన సృష్టికి పూర్వము నుండే ఉన్నాడు. విద్వాంసులు, యోగులు, ఋషులు వేదముల ద్వారా ఆయన స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేయుచున్నాడు. సరళార్థము: పరమేశ్వరుడు మన హృదయములోనే అంతర్యామి రూపంలో, సూక్ష్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి దేహమే దేవాలయము, మన హృదయమే గర్భగుడి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి మన హృదయములోనే ధ్యానించాలి. అతడు పరమేశ్వరుడు సృష్టికి మొదటి నుంచే ఉన్నాడు, ప్రళయం తర్వాత కూడా ఉంటాడు. అటువంటి మహనీయుడైన పరమేశ్వరుణ్ణి విద్వాంసులు, యోగులు, ఋషులు వీళ్ళందరూ కూడా వేదములలో ఉన్న వేద మంత్రాల ద్వారా స్తుతి, ప్రార్థన, ఉపాసనలు చేసి అతన్ని పొందే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనము కూడా వేదాలను చదువుతూ మన హృదయంలో ఉన్న అంతర్యామిని సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓం యత్పురుషం వ్యధదుఃఖతిదా వ్యకల్పయన్ ముఖం కిమస్యాసీత్ కిం బాహు కిమూరు బాధా ఉచ్యేతే. భావార్థము: సృష్టికర్త అయిన ఆ పూర్ణ పురుషుడిని వేదం ఎన్నో విధాలుగా వర్ణిస్తుంది. ఆయన ముఖమేమిటి, బాహువులు ఏమిటి, ఊరువు ఏమిటి, పాదాలు ఏమిటి అని ప్రశ్నిస్తుంది. సరళ అర్థము:
ఈ సృష్టిని ఏర్పాటు చేసింది పరమేశ్వరుడు, అంటే పరమాత్మ. అతడు సృష్టికర్త మరియు పూర్ణ పురుషుడు, అంటే సకల జగత్తును తన శరీరంగా కలిగిన పురుషుడు. అతన్ని వేదము రకరకాలుగా పలు మంత్రాల్లో వర్ణించడం జరుగుతుంది. అలంకారికంగా ఆ వర్ణన అనేది మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఈ మంత్రంలో ఏమని అడుగుతున్నారు అంటే, సమాజమనే పురుషుడు, జగత్తు అనే పూర్ణ పురుషుడికి లోపట తల ఏంటి, అతని చేతులేంటి, అతని కాళ్ళేంటి, అతని ఊరువులు అంటే తొడలు, తన తొడలేంటి మరియు పాదాలేంటి అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఈ మంత్రాన్ని తర్వాత వచ్చే మంత్రాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకొని ఈ సమాజంలో ఉండే 4 వర్ణాల వారిని వివిధ రకాలుగా పుట్టారు అని చెప్పి వారి అంతస్తుని నిర్ణయించడం జరిగింది కలియుగం లోపట. ఇది తప్పు. ఇక్కడ ఈ మంత్రాన్ని అర్థం చేసుకుంటే, సమాజమనే పురుషుణ్ణి ఊహించుకుంటే అతని అవయవాలు ఏమిటి అని ఇక్కడ ఈ ప్రశ్నలో వేశారు. మానవ శరీరంలో ప్రతి అవయవము ముఖ్యమైనదే. అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి వర్ణానికి చెందిన మనిషి కూడా ముఖ్యమైన వాడే అనేది ఇలా భావం చేసినప్పుడు మాత్రమే అది మనకి స్ఫురిస్తుంది. ఓం బ్రాహ్మణ్యోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత. భావార్థము: సృష్టికర్త అయిన ఆ పూర్ణ పురుషుని ముఖము బ్రాహ్మణులుగాను, బాహువులు క్షత్రియులుగాను, ఊరువులు అంటే తొడలు వైశ్యులుగాను, పాదాలు శూద్రులుగాను మానవ సమాజముతో పోల్చి వేదము భగవంతుణ్ణి వర్ణిస్తుంది. సరళార్థము: సృష్టికర్త అయిన పరమేశ్వరుడు పూర్ణ పురుషుడు కాబట్టి అతని ముఖము బ్రాహ్మణులు, అతని భుజాలు క్షత్రియులు, అతని తొడలు వైశ్యులు, అతని పాదాలు శూద్రులు అని చెప్పడం జరిగింది. అంటే ఒక మానవ సమాజముతో పోల్చి వేదము భగవంతుణ్ణి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఎందుకు అనంటే, బ్రాహ్మణులు ఉపదేశకులు, పురోహితులు మరియు గురుకుల ఆచార్యులుగా ఉంటారు. వీరు వేదం చదువుతుంటారు, వీరు వేదాన్ని నేర్పిస్తూ ఉంటారు. అంటే వీరు పఠన పాఠనం వీరి యొక్క విధి. అంటే వీరికి బుర్రతో పని, మేధస్సుతో పని, కాబట్టి వీళ్ళని ముఖంతో పోల్చారు. మరియు క్షత్రియులు అంటే వీరు రక్షకులు, దేశాన్ని రక్షిస్తూ ఉంటారు, సైనికులు, రాజు, వీళ్ళందరూ కూడా. వీరికి బాహువులతోటి పని, అందుకే భుజబలం ఉండాలి వీరికి, కాబట్టి బాహువులతో పోల్చడం జరిగింది. ఆ తర్వాత వైశ్యులు, వీరేంటంటే వర్తకులుగా పనిచేస్తూ ఉంటారు. సమాజంలోని జనాల యొక్క అవసరాలను బట్టి వస్తువుల యొక్క సరఫరా చేస్తూ ఉంటారు. అధికంగా ఉత్పత్తి అయిన వస్తువులను వేరే దేశాలకి ఎగుమతులు చేయడము, ఇక్కడ తక్కువగా పడిన వాటిని వేరే దేశాల నుంచి ఇక్కడికి తీసుకురావడం, స్టోరేజీల్లో వాటిని నిల్వ చేయడం, ఇట్లాంటి పనులు చేస్తారు. అదేవిధంగా మన శరీరంలో కూడా చూడండి, అధికంగా ఉండే ఫ్యాట్ అనేది మన తొడల లోపల పేరుకుపోతుంది. కాబట్టి అది స్టోరేజ్ హౌస్ లాగా ఉంటుంది. శరీరంలో ఎప్పుడైనా మనకి ఆహారం లభించక మనకి శక్తి తగ్గిపోయినప్పుడు అక్కడి నుంచి ఆ ఫ్యాట్ అనేది శరీరంలో మొత్తము పంపిణీ అయ్యి మనకి శక్తినిస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి వారిని వైశ్యుల్ని ఊరువులతో పోల్చడం జరిగింది. అదేవిధంగా శూద్రులు అంటే కర్మచారులు, కర్షకులు, శ్రామికులు, వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరూ కూడా పాదాలతో సమానం. వీళ్ళు నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మేధస్సు లేదు, భుజబలము లేదు, మరియు వీరి దగ్గర డబ్బు లేదు స్టోర్ చేయడానికి, చేసుకోవడానికి. పాపం పేదవాళ్ళై ఉంటారు కాబట్టి నిరంతరం శ్రామిక జీవులు వీళ్ళు. నిరంతరం రెక్కాడితే గాని డొక్కాడదు కాబట్టి వీళ్ళని పాదాలతో పోల్చడం జరిగింది. అంత మాత్రం చేత ఈ మంత్రంలో ముఖం నుంచి ఒకరు పుట్టారు, భుజాల నుంచి ఒకరు పుట్టారు, తొడల నుంచి ఒకరు పుట్టారు, పాదాల నుంచి ఒకరు పుట్టారు. ఏంటి విపరీతమైన అర్థము? ఇలా విపరీత అర్థం చేయడం వల్లనే చాలా 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 వేదాలు అనేటివి విమర్శలకు గురి అవుతున్నాయి. ఇక్కడ ఈ మంత్రం యొక్క అర్థము ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే సరి అయినది. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి.
మన దగ్గర వైదిక మతం లోపట చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది తప్ప కుల వ్యవస్థ అనేది లేదు. సమాజంలో అన్ని వర్ణాల వారు మంచివారే. వర్ణం అంటే ఎంచుకునేది. ఏ మనిషి అయినా కూడా తనలోని మేధస్సు వల్ల, తను చేసే గుణకర్మల స్వభావాల వల్ల తన వర్ణము నిర్ణయించబడుతుందే తప్ప అది వారి యొక్క జన్మతః నిర్ణయించదు అనే విషయాన్ని ఇక్కడ ఈ వేద మంత్రము ఈ మంత్రము దీని ముందున్న మంత్రము స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది ఆచార్యులు విపరీతమైన భాష్యాలను రాశారు. వాటిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది సరి అయిన అర్థము. ఓం చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత శ్రోత్రాద్వాయుశ్చ ప్రాణశ్చ ముఖాదగ్నిరజాయత. భావార్థము: ఈశ్వరుడు ఈ జగత్తును అంతటిని ప్రకృతి అనే కారణ పదార్థము నుంచి సృష్టించాడు. చంద్రుడు మనస్సు యొక్క స్వరూపము, సూర్యుడు నేత్ర రూపము, వాయువు ప్రాణములు శ్రోత్రముల వంటివి, ముఖము అగ్నితో సమానము, నదులు నాడులతో సమానం, ఓషధులు వనస్పతులు రోమములతో సమానం, పర్వతాలు అస్థులతో అంటే ఎముకలతో సమానంగా విరాట్ పురుషుని విశ్వరూపాన్ని వేదము జగత్తుతో పోల్చి వర్ణిస్తోంది. సరళ అర్థము: పరమాత్మ సమస్త జగత్తును సృష్టించాడు. అయితే అందులో ప్రకృతి అనేది కారణ పదార్థముగా ఉంటుంది. ప్రకృతి నుంచి, మూల ప్రకృతి నుంచి సమస్త జగత్తును సృష్టించాడు కదా. అయితే పంచభూతాలు మరియు సూర్యచంద్రాది నక్షత్రాలు వీటన్నిటిని కూడా పరమేశ్వరుడే సృష్టించాడు. నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క సృష్టి. మరి ఈ ఈశ్వరుని యొక్క సృష్టిలోని ఈ సకల జడ పదార్థములను ఈశ్వరుని యొక్క విరాట్ పురుషుని యొక్క అంగాలుగా అంటే అవయవాలుగా ఊహిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వేద మంత్రంలో మనకి వర్ణించడం జరిగింది. మనస్సు, ఈ పరమేశ్వరుని యొక్క మనస్సు ఏంటిది అంటే చంద్రుడు, అతని కళ్ళు ఏంటివి అనంటే సూర్యుడు, అతని చెవులు ఏంటిది అనంటే వాయువు మరియు ప్రాణములు, మరి అతని ముఖమేంటి అనంటే అగ్ని, మరియు అతని నాడులు ఏంటివి అనంటే నదులు, ప్రవహిస్తున్న నదులన్నీ అతని నాడుల వంటివి, మరియు ఓషధులు వనస్పతులు ఏంటివి అనంటే అతని చర్మం మీద ఉన్న వెంట్రుకలు, పర్వతాలు కొండలు ఇవన్నీ కూడా అస్థులు అంటే అతని యొక్క ఎముకలు. ఇలా విరాట్ పురుషుని యొక్క విశ్వరూపాన్ని జగత్తుతోటి పోల్చి మనకి వేదం అనేది ఇక్కడ మనకి ఉపదేశము చేయడం జరిగింది. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ తథా లోకాన్ అకల్పయన్. భావార్థము: ఆ పూర్ణ పురుషుని నాభి నుంచి అంతరిక్షము, శిరస్సు నుంచి ద్యులోకము, పాదముల నుంచి భూమి ఆవిర్భవించాయి, స్తోత్రముల నుంచి దిశలు, అట్లే ఇతర లోకాలు ఉత్పన్నమయ్యాయని భగవంతుని సృష్టిని మానవ శరీరంతో పోల్చి వేదము వర్ణిస్తుంది. సరళ అర్థము: విరాట్ పురుషుడు అయిన పరమాత్మని ఒక మానవుడిగా ఊహించుకున్నట్లయితే అతని యొక్క తల నుంచి ద్యులోకం అంటే నక్షత్రలోకము, నాభి నుంచి అంతరిక్షలోకము మరియు పాదముల నుంచి భూలోకము ఉద్భవించాయని చెప్పి ఇక్కడ ఈ వేదమంత్రంలో వర్ణన చూడొచ్చు మనము. అంతేకాకుండా అతని చెవుల నుంచి దిక్కులు, ఇతర లోకాలు కూడా ఉత్పన్నమయ్యాయని చెప్పేసి భగవంతుని సృష్టిని మానవ శరీరంతో పోల్చి చెప్పడం జరిగింది ఈ మంత్రంలో. ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతోస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్దవిః.
భావార్థం: విద్వాంసులు పూర్ణ పురుషుడు కలిసి లోక కళ్యాణమునకై హవిస్సుతో యజ్ఞమును చేయుచున్నారు. ఆ యజ్ఞములో వసంత ఋతువును ఆద్యం అంటే నెయ్యిగాను, గ్రీష్మ ఋతువును అగ్నిగాను, శరద్ ఋతువును హోమద్రవ్యములుగాను సమకూర్చి నిరంతరము యజ్ఞమును విస్తృతంగా సంపన్నము చేయుచున్నారు. సరళ అర్థము: పరమపిత పరమేశ్వరుడు సృష్టి యజ్ఞాన్ని నిరంతరం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే సకల చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, మరియు వాటిని నాశనం చేస్తున్నాడు. ప్రతిరోజు కొన్ని కొత్త జంతువులు పుడుతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి. మరి ఈ నిరంతరమైన యజ్ఞాన్ని ఎలా చేస్తున్నాడు అనేదాన్ని విద్వాంసులు చేస్తున్న యజ్ఞముతో పోల్చి ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. విద్వాంసులు కూడా పరోపకారము అనే భావనతోటి వాళ్ళు కూడా నిరంతరము యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞంలో అగ్నిని వెలిగించి అందులో నేతిని వేస్తూ హోమద్రవ్యాలను వేసి చేస్తూ ఉంటారు. అదేవిధంగా పరమేశ్వరుడు కూడా వసంత ఋతువును నెయ్యిగాను, గ్రీష్మ ఋతువును అగ్నిగాను, శరత్ ఋతువును హోమద్రవ్యము అంటే పొడి ఉంటుందిగా యజ్ఞంలో వేసే పొడి, దానిగా చేస్తూ పరమేశ్వరుడు నిరంతరము సృష్టి యజ్ఞాన్ని చేస్తున్నాడు అని చెప్పేసి ఈ మంత్రంలో వర్ణనాత్మకంగా చెప్పడం జరిగింది. ఓం సప్తాస్యాసన్ పరిదయస్త్రిస్సప్త సమిదకృతాః దేవాయ యజ్ఞం తన్వానా అబధ్నన్ పురుషం పశుం. భావార్థము: పూర్ణ పురుషుడైన యజ్ఞ భగవానుడు సృష్టి ఆదిలో గాయత్రి మొదలగు సప్త ఛందస్సులతో కూడిన వేదమంత్రోచ్చారణతో సత్వ, రజ, తమో గుణములు, ప్రకృతి, మహత్తత్వం, బుద్ధి, అహంకారము, పంచ సూక్ష్మ భూతములు అనగా తన్మాత్రలు, పంచ స్థూల భూతములు, పంచ జ్ఞానేంద్రియములు అని ఈ 21 సమిధలుగా చేసి సృష్టి కార్యమనే మహాయజ్ఞమును చేసి జగత్తును సృష్టించను. విద్వాంసులు ఆ యజ్ఞమును విశ్వమంతటా విస్తృతపరిచారు. దానిని అందరూ తెలుసుకొని ఆచరించాలి. సరళ అర్థము: పూర్ణ పురుషుడైన విరాట్ పురుషుడు ఏం చేశాడు అనంటే సృష్టి మొదట్లోపట సృష్టి కార్యం అనే ఒక మహత్తరమైన బృహత్ యజ్ఞాన్ని చేశాడు. అయితే ఆ యజ్ఞం లోపట యజ్ఞ భగవానుడిగా అతడు ఒక 21 సమిధలను వాడడం జరిగింది. ఆ 21 సమిధలు ఏంటివో ఇక్కడ చెప్తున్నారు. సత్వము, రజము, తమము అనే 3 గుణాలు కలిగిన ప్రకృతి, ఆ తర్వాత మహత్తత్వం అంటే బుద్ధి, అహంకారము, అంతేకాకుండా పంచ తన్మాత్రలు, 5 తన్మాత్రలు, 5 స్థూలభూతములు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కలుపుకుంటే 21 అయ్యాయి. వీటితోటి సృష్టి కార్యమనే యజ్ఞాన్ని చేశాడు. ఆ తర్వాత విద్వాంసులు కూడా ఈ యజ్ఞాన్ని విశ్వమంతటా విస్తృతంగా ప్రచారం చేసి అందరూ తెలుసుకునేలాగా చేశారు, ఆచరించేలా చేశారు. ఇప్పుడు అటువంటి ఆ యజ్ఞాన్ని విద్వాంసులు చేస్తూనే ఉన్నారు. మనము కూడా అటువంటి యజ్ఞాన్ని నిరంతరము చేస్తూ ఉండాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంత యత్ర పూర్వే సాత్యాస్సంతి దేవాః. భావార్థము: విద్వాంసులు యజ్ఞము ద్వారా పూజనీయుడైన యజ్ఞ భగవానుని పూజించుచున్నారు. ఇది అనాదిగా సృష్టి ఆది నుంచి వచ్చుచున్న వైదిక ధర్మము. పూర్వ విద్వాంసులు, సాధకులు ఈ యజ్ఞ మహిమతోనే సకల దుఃఖరహిత ముక్తిని పొందిరి. దానినే మీరు పొందండి అని భగవంతుని యొక్క ఆదేశము. సరళ అర్థము: విద్వాంసులు, యోగులు, ఋషులు అయిన వారు ఏం చేస్తారు అనంటే పరమేశ్వరుని తమ హృదయములో స్తుతి, ప్రార్థన, ఉపాసన ద్వారా ధ్యానిస్తారు. దాన్ని సంధ్యోపాసన అంటారు, బ్రహ్మయజ్ఞము అంటారు. మరియు రెండవ యజ్ఞం ఏంటిది అనంటే దేవయజ్ఞము. ఆ యజ్ఞాన్ని కూడా చేస్తూ ఉంటారు. అనాదిగా ఇది సృష్టి మొదటి నుంచి వస్తున్న వైదిక ధర్మము ఇది.
పూర్వ విద్వాంసులు, సాధకులు వీళ్ళందరూ కూడా యజ్ఞం యొక్క మహిమ వల్లనే వాళ్ళు జన్మరాహిత్యాన్ని అంటే దుఃఖరహిత స్థితిని అంటే మోక్షాన్ని పొందారు. కాబట్టి దానినే మీరు కూడా ఆ మోక్షాన్ని పొందాలంటే మీరు కూడా యజ్ఞాన్ని చెయ్యండి అని పరమేశ్వరుడు ఈ మంత్రంలో మనకి ఆదేశాన్ని ఇచ్చాడు. ఓం అభ్యః సంభృతః పృథివ్యైరసాశ్చ విశ్వకర్మణః సమవర్తతాగ్రే తస్య త్వష్టా విదధద్దు ప్రమేతి తన్మర్త్యస్య దేవత్వమాజానమగ్రే. భావార్థము: భగవంతుడు కారణ ప్రకృతి నుంచి కార్య జగత్తును సృష్టించి సృష్టి కార్యమును సుసంపన్నము చేయుచున్నాడు. ఈ జగత్తులోని పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలగు పంచభూతములను నిర్మించి వీటి జ్ఞానమును వేదముల ద్వారా విద్వాంసులకు బోధించుచున్నాడు. భగవంతుడు ఆదేశించిన నియమములను పాటించుచు ప్రజలకు తెలియజేయుట విద్వాంసుల యొక్క కర్తవ్యము. సరళార్థము: ప్రకృతి అనే ఒక కారణం నుంచి జగత్తు అనే ఒక కార్యాన్ని సృష్టించాడు. ఈ సృష్టి కార్యాన్ని నిరంతరము దాన్ని సంపన్నము చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విశ్వములోని పంచభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము వీటిని నిర్మించి వీటి యొక్క జ్ఞానాన్ని కూడా మనకు వేదమనే ఒక శ్రవ్య కావ్యము ద్వారా మనకి బోధించాడు. ఋషులు, విద్వాంసులు ఆ వేదాన్ని చదివి ఆ జ్ఞానముని తెలుసుకొని ఆ పంచభూతాలకి సంబంధించిన సృష్టి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ సాటి ప్రజలకు వాటిని తెలియజేస్తూ వారు దాన్ని తమ కర్తవ్యంగా భావిస్తూ ఉపదేశాలు చేస్తూ ఉంటారు. వాటిని వింటూ మనము విద్వాంసుల యొక్క ఆదేశాలను అనుగుణంగా నడుచుకోవలసిన అవసరం ఉంది అని ఈ మంత్రం యొక్క భావం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ. భావార్థము: మహాపురుషుడు, ప్రకాశ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన పూర్ణ పురుషుని తెలుసుకున్న నేను త్రివిధ దుఃఖాల నుంచి వేరై మోక్ష సుఖమును అనుభవించుచున్నాను. దీనికంటే వేరే ముక్తి మార్గమేదీ లేదని విద్వాంసులు, యోగులు మానవులకు తెలియజేయుదురు. సరళార్థము: ఈ మంత్రము యోగులు మరియు విద్వాంసులు, ఋషులు అయిన వారు పరమేశ్వరుని సాక్షాత్కారం అయిన తర్వాత వారు మిగతా సాటి మనుషులకి కూడా దాని గురించి చెప్తూ ఇలా అంటుంటారన్నట్టు. మహాపురుషుడు అంటే అన్నిటికంటే పెద్దనైన వాడు, ప్రకాశ స్వరూపుడు, ప్రకాశవంతము, అన్నింటికీ ప్రకాశాన్ని ఒసిగేవాడు, మరియు ఆనందము అనేది చాలా పుష్కలంగా కలిగినవాడు అయిన ఆ పూర్ణ పురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచే నేను 3 రకాలైన దుఃఖాల నుంచి విడబడి మోక్షమనే సుఖాన్ని అనుభవిస్తున్నాను, అంటే ముక్తాత్మను అయ్యాను నేను అని చెప్పి పరమేశ్వరుని తెలుసుకోవాలి అంటే ఇంతకంటే వేరే మార్గం ఏది కూడా లేదు అని చెప్పేసి మానవులకి విద్వాంసులు చెబుతున్నట్టుగా ఈ మంత్రము అర్థం ఉంటుంది. ఓం ప్రజాపతిశ్చరతి గర్భే అంతర్జాయమానో బహుదా విజాయతే తస్య యోనిం పరిపశ్యంతి ధీరాస్తస్మిన్హ తస్తుర్భువనాని విశ్వా. భావార్థము: ప్రజాపతి అయిన పరమాత్మ ఎన్నడూ జన్మించడు, కానీ ఆయన జీవులందరి హృదయాలలో ప్రకటితమగుచున్నాడు. విద్వాంసులు ధ్యాన సమాధులలో ఆ పరమేశ్వరునిలో గల లోకాంతరాలను అన్ని వైపుల నుంచి వీక్షిస్తున్నారు.
సరళ అర్థము. ప్రజాపతి అంటే ప్రజలందరికీ కూడా పతిలాంటి వాడు అయిన పరమపిత పరమేశ్వరుడు ఎప్పుడు కూడా జన్మించడు, మరణించడు. అతనికి ఆకారం అవసరం లేదు. అతడు సర్వవ్యాపకుడు మరియు ప్రతి జీవిలోనూ అంతర్యామి రూపంలో ఉంటాడు, హృదయాల్లోపట. కాబట్టి మనుషుల యొక్క, జీవుల యొక్క హృదయాల్లో అతడు ప్రకటితమవుతున్నాడు. కాబట్టి విద్వాంసులు అంటే తెలివైన వారు ఏం చేస్తారు అంటే ధ్యానము, సమాధి ఇలాంటి స్థితిలోకి వెళ్ళి ఆ పరమేశ్వరునిలోని లోకాంతరాలన్నింటినీ అన్ని వైపుల నుంచి కూడా చూడగలుగుతారు. ఆ పరమాత్మని యొక్క సాక్షాత్కారము జ్ఞానచక్షువు ద్వారా వారు ఎవరైతే మనస్సును, ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకుంటారో, వారు పవిత్రం చేసుకుంటారో, వారు ఆ ధ్యాన సమాధి స్థితిలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకోగలుగుతారు అని ఈ మంత్రము ద్వారా మనకి అర్థమవుతుంది. ఓం యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతో నమో రుచాయ బ్రాహ్మయే. భావార్థము. సృష్టికర్త అయిన ఆ పూర్ణ పురుషుడు మానవుల కళ్యాణమునకై పృథివీ జలముల కంటే ముందు సకల అన్న పదార్థములకు కారణమైన సూర్యుని ఉత్పన్నము చేశాడు. సరళ అర్థము. పరమపిత పరమేశ్వరుడు సృష్టికర్త కాబట్టి అతడు మనుష్యుల కళ్యాణం కోసమే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము ఇట్లాంటి పంచభూతాలను సృష్టించాడు కదా. మరి వీటికంటే ముందుగానే సకల అన్న పదార్థములకు కారణభూతుడైన సూర్యుణ్ణి కూడా ఉత్పన్నము చేశాడు అని ఈ వేదమంత్రము చెబుతుంది. ఓం రుచం బ్రాహ్మై జనయంతో దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్తస్య దేవా అసన్వశే. భావార్థము. బ్రహ్మోపాసకులకు, బ్రహ్మనిష్ఠులైన వారికి ముందుగా ఈశ్వరుని గురించి, జీవుడు, ప్రకృతుల స్వరూప స్వభావాలను గురించి వేద విద్వాంసులు ఉపదేశిస్తారు. ఆ ఉపాసకులు తమ గురుజనుల పట్ల భక్తి శ్రద్ధలతో వర్తిస్తారు. ఇది వైదిక యుగము నాటి గురు శిష్య పరంపర. దీనివల్లనే జనులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి. సరళ అర్థము. ఈ మంత్రము వైదిక యుగము నాటి గురు శిష్యుల పరంపర గురించి తెలియజేస్తుంది. వేద విద్వాంసులు ఏం చేస్తారు అనంటే ఈశ్వరుని గురించి, జీవుడి గురించి, ప్రకృతుల యొక్క వీటి స్వరూప స్వభావాల గురించిన జ్ఞానాన్ని తమ వద్దకు వచ్చిన బ్రహ్మ ఉపాసకులకు అంటే విద్యార్థులకి వాటిని ఉపదేశిస్తారు. ఆ ఉపాసకులు ఏం చేస్తారు అంటే వాళ్ళు తమ గురూజీ చెప్పిన ఉపదేశాలను చాలా భక్తి శ్రద్ధలతో విని కంఠస్థము చేసి మళ్ళీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వారి దగ్గరికి వచ్చే బ్రహ్మ ఉపాసకులకు, శిష్యులకు, బ్రహ్మచారులకు వారికి నేర్పడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగానే వేదాలు అనేటి పరంపరగా ఒకరి నుంచి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి చెందుతూ వచ్చాయి. వీటి వల్లనే జనులకు సకల సుఖాలు ప్రాప్తిస్తూ వస్తున్నాయి. ఓం శ్రీచ్యతే లక్ష్మీశ్చ పత్న్యావహో రాత్రే పార్శ్వే నక్షత్రాని రూపమశ్వినౌ వ్యాత్తం ఇష్ణన్నిషాణాముమ్మ ఈశాన సర్వలోకం ఈశాన. భావార్థము. హే జగదీశ్వర, నీలోని పరిపూర్ణ శోభ అనగా కాంతి, సకల ఐశ్వర్యాలు ఇద్దరు స్త్రీల వలె ఉండి నీకు అత్యంత సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి. రాత్రి పగలు నీకు రెండు పక్కలు, సూర్యచంద్రులు నక్షత్రాల ప్రకాశము నీ రూపము. ఓ దేవా, వీటన్నింటితో నాకు సకల సుఖాలతో పాటుగా ముక్తిని ప్రసాదించుము. సరళ అర్థము. ఈ మంత్రములో
స్తుతి మరియు ప్రార్థన ఉన్నాయి. పరమేశ్వరుని యొక్క రెండు పక్కలలో ఉండే ఇద్దరు స్త్రీలతో పోలుస్తూ ఒకవైపు పరిపూర్ణమైన శోభ అంటే కాంతి ఉంది, ఇంకొక వైపు సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. అదేవిధంగా నీకు ఒక పక్క పగలు ఉంది, ఇంకొక పక్క రాత్రి ఉంది. అదే నీకు ఒక వైపున సూర్యుడున్నాడు, ఇంకొక వైపున చంద్రులు ఉన్నారు, మరియు నక్షత్రాల ప్రకాశమంతా నీ రూపమై ఉన్నది అని ఇక్కడ స్తుతిస్తూ, ఓ దేవుడా, అవన్నిటినీ కూడా అంటే ఆ ప్రకాశము మరియు ఆ సౌందర్యము, ఆ కాంతి, ఆ ఐశ్వర్యము అన్నింటినీ కూడా నాకు ప్రసాదించు, సకల సుఖాలను నాకు అందించు, అంతేకాకుండా ముక్తిని కూడా, మోక్షాన్ని కూడా ప్రసాదించు అని చెప్పి అంటున్నాడు. అంటే ఇహలోకము పరలోకము రెండు లోకాల్లో అభ్యుదయము నిశ్రేయసము రెండు కావాలని భక్తుడు కోరుకుంటూ ఎవరైతే ఈ పురుష సూక్తంతో యజ్ఞ యాగాదులు చేస్తూ ఆహుతులను ఇస్తారో వారి యొక్క సకల కామనలను పరమేశ్వరుడు తండ్రి వలె తీరుస్తాడు. ఇతి పురుష సూక్తం. ఓం స్వస్తి.